చింత చచ్చినా పులుపు చావదంట. అలాగే మన టీవీ నైన్ ఎంత ప్రభుత్వాలు మారిపోయినా కానీ వాళ్ళ యాజమాన్యం అయినటువంటి వారి వల్ల భక్తి శ్రద్ధలు మాత్రం ఎప్పుడు వెన్నాడదండి. వాస్తవాలు చెప్పకుండా వారి యజమానులకు కొమ్ము కాయటమే దీని పరమావధి. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వైసీపీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ దబాయించి దాడులు చేస్తున్నారో అలాగే చేస్తున్నది. కానీ టీవీ నైన్ చూస్తే మాత్రం అబ్బాయి అది కాదండి బాబు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే వైసీపీని నానా యాగి చేసి వాళ్ళు కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నది. చాలా తప్పండి ఇది. పత్రికా సమాజం చాలా కించపరిచే విధంగా టీవీ నైన్ ప్రవర్తిస్తున్నది. ఇది మానుకోవాలి.